కోవిడ్ కోసం తాము రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడం, రక్తం గడ్డకట్టడం వంటివి సంభవించే అవకాశాలున్నాయని ఈ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీకరించింది. కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు బ్రిటన్లో అలుపెరగకుండా న్యాయ పోరాటం చేస్తున్నారు. వాటన్నిటినీ కలిపి విచారిస్తున్న బ్రిటన్లోని ఓ హైకోర్టుకు ఆస్ట్రాజెనకా కంపెనీ తాజాగా ఓ కొత్త విషయాన్ని తెలియజేసింది. కోవిడ్ కోసం తాము రూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడం, రక్తం గట్టగట్టడం వంటివి సంభవించే అవకాశాలున్నాయని, అయితే అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఇవి చోటు చేసుకుంటాయని ఆస్ట్రాజెనకా అంగీకరించింది. అయితే 10 లక్షల కేసుల్లో 4గురికి ఇలా సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ వ్యాక్సిన్లు చేయడానికి ముందుగా అంటే 2021 జనవరిలో భారత ప్రభుత్వం కూడా ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. తక్కువ ప్లేట్లెట్ల సంఖ్య ఉండేవారికి అత్యంత జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని నిర్దిష్టంగా చెప్పింది.